హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సండే ఎపిసోడ్ ఎలా అనిపించింది? నాకైతే ముందే వస్తుంది, అందుకే నేను ముందే తొందర వీడియోస్ పెడుతున్నాను. నిజంగా నా ఛానల్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను పెడతాను. మీరు చూస్తుంటే అబ్బా ఏం బాగుందిరా బాబు, మంచి చెప్తుంది కదా ఈవిడ అని అనుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. 100% సపోర్ట్ చేయాలి కూడా, చేస్తారు కూడా. మీరు నా ఫ్రెండ్స్ కదా, అందుకే. ప్రదీప్ వస్తుంది. ప్రదీప్ వచ్చినాక ఒక సాంగ్ అవుతుంది, సింగం ఏదో సాంగ్ వస్తుంది. తర్వాత నిన్న పటాకా జోడి చూసాము, ఈరోజు ధమాకా జోడి చూడాలి అని అంటారు జడ్జెస్. #SSS అంటారు. వస్తావా బాలయ్య ఏదో సాంగ్, బాలయ్య ఏదో సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ ముగ్గురు వస్తారు. ముగ్గురు వచ్చినాక జడ్జెస్ మీద, శేఖర్ మాస్టర్ మీద మన ప్రదీప్ చాలా ఫన్ చేస్తాడు. అది హైలైట్ అనిపించింది. నిజంగా చాలా ఫన్ చేస్తాడు. ఫన్ చేసినప్పుడు నవ్వుతున్నట్టు వేస్తూ నిన్న ఎస్ అంటే ఎవరు అని అంటారు. అయినాక ఏదేదో పేర్లు అయిపోయినాక శిరీష అంటే శ్రీదేవి గారు ఉంటారు. శిరీష ఎవరు మాస్టర్ అంటే మా వైఫ్ అంటే అవునా అని అంటుంది. తర్వాత మీరు నిన్న చూసిన దాంట్లో బకెట్, చీపురు, టిష్యూ అవన్నీ ఇచ్చారు కదా, ఎలా ఇచ్చారంటే మమ్మేడు ఊడవడం అవన్నీ చెప్తుంటారు శేఖర్ మాస్టర్. అది పనులు చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా ఈరోజు ఇంకా డిఫరెంట్వి ఇచ్చేస్తామని అంటారు. వెనక సదా గారు చాలా చాలా ఫన్ ఉంటారు. నిజంగా చాలా ఫన్ చేస్తుంటారు. అందువల్ల ఇద్దరు వెనక ఒక్కసారి కూడా పొగడాడు ప్రదీప్ మమ్మల్ని, ఒక్కసారి కూడా అట్లా పొగడాడు కూడా. మీరు ఎట్లయినా అందంగానే ఉంటారు కదంటే మేడం సార్ మేడం అంతే అంటే వద్దు అని అంటారు. తర్వాత శ్రీదేవి గారిని పొగడంటే మేడం సార్ మేడం అంతే అని అంటారు. అయినాక ఎప్పుడు మాకు పొగడాడు అట్లనే ఉంటాడు అని అంటే అవునా పొగడాడా, అవునా నేనున్నా మీకోసం, మన ముగ్గురం ఒక టీం అని అంటారు. వాళ్ళ తర్వాత ధమాకా జోడీస్ రమ్మని చెప్తారు. వస్తారు ధమాకా జోడీస్ వచ్చినాక ఫస్ట్ వీళ్ళందరూ వచ్చినాక స్కూల్ పిల్లలు వచ్చేసారు, స్కూల్ పిల్లలు అని ఆయన బాగా నవ్వుపిస్తారు. అయినాక భాను వాళ్ళు వస్తారు. వెల్కమ్ టు న్యూ అని అంటే ఎవరు అంటే భాను అంటే మేమా ఎందుకు గేట్ వరకు పోతే మళ్ళీ తీసుకురాలంటే అది ఎందుకు మళ్ళీ గుర్తు చేస్తున్నాడంటే గేట్ వరకు పోయి వచ్చినాం కదా, అందుకే న్యూ జోడీస్ అని అంటే వాళ్ళు ఫన్ అనిపిస్తుంది. నిజంగా చాలా నవ్వు వస్తుంది. ఏదో ఫన్గా అట్లా మాట్లాడతాడు అనుకోండి, అట్లా మాట్లాడిండ్రు అని ఫన్. తర్వాత నవ్వుతారు. అయితే భాను పాట అంటే గెలుపు తలుపు లేదు ఆ పాట వస్తుంది, భలే నవ్వు వస్తుంది. నిజంగా గెలుపు తలుపు లేదని అంటారు. అనక ఇంకా తర్వాత ఇంకొక పాట బాను బాగుంది, పాట బాగుందని ఏదో ఫన్గా శేఖర్ మాస్టర్ వాళ్ళందరూ బాగా పాడతారు అంటారు. వెనక ఇప్పుడు ఇంకొక పాట బాను పాడాలి అని అంటారు. అనగా మణికంఠ ఫన్ చేస్తుంటాడు. అది మనకు తెలిసింది, చాలా ఫన్. ఇంకా ఫన్ చేస్తుంటే నాకు కూడా ఈ పాట కావాలి అని అంటారు. నేను కూడా పాడతా అంటే ఫస్ట్ బాను పాడుతుంది. కన్యాకుమారి కనవరదారి ఆ సాంగ్ పాడుతుంది. పాడినాక ఇంకా బాను బాగా పాడు, మీరు వాయిస్ కన్నా మీ పాటలు బాగున్నాయని ఏదేదో కావడేస్తారు. కనుక నేను పాడతా అంటే ఆయన పాట పాడుతుంటే లైట్లు అన్నీ ఆఫ్ అయ్యాయి. నిజంగా చాలా ఫన్ అనిపిస్తుంది. మనీష్ మాత్రం సూపర్ నిజంగా. వెనక మా జడ్జెస్ లైట్లోనే ఇంకోసారి చెయ్యం అది వాళ్ళే ఫన్ అనిపిస్తుంది. శేఖర్ మాస్టర్ వీళ్ళందరూ జడ్జెస్ మాకు వాయిస్ ఇవ్వలేరు అంటే వాళ్ళు కాముసి అట్లా ఇస్తుంటారు, చాలా నవ్వు వస్తుంటుంది. అయినాక మొత్తం అయిపోతుంది. ఒక 3-4 minutes అట్లనే అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా ఫస్ట్ ధనరాజ్ భాను డ్యాన్స్ చేయమని చెప్తారు. అయినాక ధనరాజ్ భాను -5 నుంచి స్టార్ట్ అవుతుంది. మీది స్కోరు గుర్తుందా అంటే ఆమె గుర్తుందని చెప్తారు. వాళ్ళు గుర్తున్న తర్వాత వాళ్ళు చేస్తుంటారు. అయినాక వాళ్ళకేమో బట్టలది క్లాత్ వేసిస్తారు. క్లాత్ వేసినాక జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డలు ఆ పాట అయినాక తర్వాత గువ్వా గోరింకలో తర్వాత ఆరేసుకోబోయి పారేసుకున్నాయి 3 సాంగ్లకు డ్యాన్స్ చేశారు. అయితే బాగా చేస్తారు, సూపర్ బాగా చేశారు, నైస్. కానీ కొన్ని దాంట్లో కొన్ని ఫంబుల్స్ అయినాయి కానీ బాగా చేశారు. తర్వాత సదా గారు వస్తారు. ఫస్ట్ సదా గారు చెప్తే వెరీ వెరీ నైస్, కానీ ఆడిడ ఫంబుల్ అయినాయి. కానీ ధనరాజ్ ఈరోజు మీరు చాలా మంచిగా అంటే నిజంగా చాలా మంచి ఎక్స్ప్రెషన్, నిజంగా చాలా ప్రాణం పెట్టి డ్యాన్స్ చేసింది అనుకోండి ధనరాజ్ అన్న. నిజంగా చాలా బాగా చేశారు, నిజంగా సూపర్. కానీ ఆడ ఫంబుల్స్ అయినాయి, కొంచెం లో అయిపోయింది అది అని చెప్తారు. తర్వాత శ్రీదేవి గారు నిజంగా సదా గారు చెప్పినట్టు చాలా బాగా చేశారు ధనరాజ్ ఈరోజు. మన భాను కొంచెం ఫంబుల్ అయిపోతుంది, ఆగిపోతుంది, లో అయిపోతుంది, ఎందుకో తెలియదు అది ఇది అని చెప్తారు.
వెనక చేసిన బాగుంటుంది అని నేను చెప్తే ధనరాజ్ ఈరోజు బాగా చేశాను, శేఖర్ మాస్టర్ కూడా చాలా బాగా చేశారు. ఎంత బాగా అనిపించిందంటే బాగా చేసాను. కొన్ని ఫంబుల్స్ ఆ షూతో ఎందుకు చేసిండ్రో నాకు అర్థం కాలేదు. షూ కాదు కదా క్లాత్ వేసి కదా అంటే క్లాత్ ఎక్కడ పెట్టారంటే ఆడ అంటే ఫస్ట్ ఒకరి ముందుకు వేసిండ్రు ఒకరి తర్వాత వేసిండ్రు. అది మనం ఆల్రెడీ మనం బట్టల పైన వేసుకొని చేయడం అంటే ఇంకా అట్లనే ఉంటుంది. తర్వాత మన శ్రీదేవి గారు ఏమన్నారు, మనం దోబీస్ ఊర్లో ఉంటే అట్లనే చేస్తారేమో కదా, అలా అలా అనిపించింది నాకు. ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేశారు, చాలా ఎంజాయ్ చేశారు అని నిజంగా చాలా బాగా ప్రాణం పెట్టి చేశారు అనుకోండి. ఒక్కొక్కసారి మంచి అయితే ఒక్కొక్కసారి కాదు, కానీ వాళ్ళిద్దరు ప్రాణం పెట్టి చేశారు. అది నాకు బాగా అనిపించింది, నిజంగా సూపర్. తర్వాత శేఖర్ మాస్టర్ కూడా బాగా చెప్పిండు. తర్వాత శ్రీదేవి గారు కూడా దోబీ వాళ్ళు ఉంటే ఎలా ఉంటారో అలా అనిపించింది నిజంగా అని చెప్తారు, అది సూపర్. తర్వాత మానస్ మానస్ 66 మార్క్స్ ఇచ్చారు, చాలా బాగా చేశారు. కానీ అప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఎనర్జీ బాగా వచ్చింది కానీ తక్కువ మార్క్స్ ఎందుకు తక్కువ ఇచ్చారని అడుగుతాడు. ఇంకా నాకు ఓకే ఇట్లా అనిపించింది అని చెప్తారు. ఓకే అది తప్పేం లేదు సరే అనుకొని చేశాను. తర్వాత నేహా వాళ్ళు 7 ఇస్తారు, పింకీ వాళ్ళు కూడా 7 ఇచ్చారు, చాలా బాగా చేశారు. ఇంకా కొంచెం ఎనర్జీ ఉంటే ఇంకా బాగుండే అని ఇంకా చెప్తారు. అది అయిపోయింది. తర్వాత మన మాస్టర్ వాళ్ళు ఎన్ని మార్క్స్ ఇచ్చారో చెప్దాం అయినాక శేఖర్ మాస్టర్ ఏమో 15 ఇస్తారు, సదా మేడం ఏమో 24 ఇస్తారు, మన శ్రీదేవి మేడం కూడా 15 ఇస్తారు. మొత్తం 74 మార్క్స్ వచ్చినాయి. -5 గుర్తుందా, -5 చేస్తే 64 వచ్చింది. లీస్ట్లో కూడా లేరు, హ్యాపీ అనిపించింది నాకు. వీళ్ళిద్దరు సూపర్, నిజంగా చాలా బాగా చేశారు. తర్వాత లాస్ట్లో కొన్ని గొడవల గురించి కూడా చెప్తా. తర్వాత విశ్వ నేహ మాత్రం సూపర్ చేసింది. కొన్ని కాంబోస్ అయిపోయినాయి కాలేవు అని చెప్తున్నా కానీ చాలా బాగా చేశారు. ఏమేమి పాటకు చేసినారో చెప్తా. పుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటే ఆ సాంగ్ వేసిండ్రు. గిలిగిలిగా అనక ఇంకా తర్వాత సూపర్, నిజంగా చాలా బాగా చేశారు. ఇంకా నిజంగా ఒక డీజే సాంగ్ లాగా చేశారు. నిజంగా నేహ చాలా బాగా చేశారు నిజంగా. అట్లు అబ్బో జిమ్నాస్టిక్ అదేమంటారు అది నాకు అంటే తెలియదు, అది చాలా బాగా చేశారు నిజంగా. సూపర్ అనిపించింది. శ్రీదేవి గారు కూడా ఫస్ట్ శ్రీదేవి గారు చెప్తారు, మీరు చాలా బాగా చేస్తున్నారు కానీ మీ ఎక్స్ప్రెషన్ ఒకటే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు. అవును ఎక్స్ప్రెషన్ మాత్రం అది ఒక్కటే ఇస్తున్నారు, అదొక్కటి కొంచెం అరే ఎందుకురా బాబు నేహ అని ఎక్స్ప్రెషన్ మార్చుకుంటే మాత్రం నేహ సూపర్ చేస్తారు మీరు. నేహ అక్క పెద్ద నాకన్నా నేహ గారు చాలా బాగా చేస్తారు అక్క మీరు, సూపర్. తర్వాత మన శేఖర్ మాస్టర్ మీరు కొన్ని చేశారు, కొన్ని చాలా బాగా అనిపించింది. వావ్ మూమెంట్స్ ఉన్నాయి, నిజంగా చాలా బాగా చేశారు. ఆ రింగ్స్తోనే ఎంత బాగా చేశారంటే నిజంగా సూపర్. కానీ ఆడ కొంచెం మిస్ అయింది. ఒక ముందు కంటే నేహ ముందు చేస్తే విశ్వన్న లేట్ చేశారు, నేహ లేట్ చేశారు, అట్లా కొన్ని మిస్ అయినాయి. కానీ చాలా బాగుంది అని చెప్తారు. ఓకే నైస్ ఆడేది మిస్ అయిందని చెప్తారు. తర్వాత సదా గారు మీరు చాలా బాగా చేస్తున్నారు, ఎంత బాగా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎక్స్ప్రెషన్స్ మీరు పెట్టే దానికి మాత్రం సూపర్ అండి. కానీ మీరు కొంచెం ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ విషయాల్లోనే ఎక్స్ప్రెషన్సే కరెక్ట్ ఇస్తలేరు అదని చెప్తుంది. అదే అని తర్వాత ధనరాజ్ భాను 7 ఇస్తారు. 7 ఇచ్చిన తర్వాత ఓకే మీలాగా నేను చేయమంటే చేయను, ఒక్క నిమిషం కూడా నేను చేయలేను అని చెప్తాడు. అది ఓకే అవును అట్లా చేయడం అంటే నాట్ జోక్ అండి, రియల్గా చేయలేము. ఓకే నేను అలా అయితే నేనైతే చేయలేను అంటాడు, అది హైలైట్. అయినాక భాను సృష్టి సార్ మానస్ టెస్ట్ 8 ఇస్తారు, మీరు చాలా బాగా చేశారు. ఇంకా కొన్ని పంపుల్స్ అయినాయి, కొన్ని విషయాలు ఆగిపోయారు, ఆ విషయానికి అని అంటారు. పింక్ వాళ్ళు కూడా 8 ఇస్తారు, నిజంగా చాలా బాగా చేశారు. నిజంగా ఓకే 23 వస్తాయి. 23 వచ్చినాక మన వీళ్ళు ఎన్ని ఇస్తారంటే శేఖర్ మాస్టర్ 17 ఇస్తారు, శ్రీదేవి మేడం 17 ఇస్తుంది, సదా మేడం 24 ఇస్తుంది. మొత్తం 85 వచ్చినాయి వీళ్ళకు. వీళ్ళిద్దరికి 85 మార్క్స్ వచ్చినాయి. ఓకే ఆడాడ పంపుల్స్ జరిగినాయి కానీ చాలా బాగా చేశారు, నైస్ నిజంగా బాగుంది. తర్వాత మానస్ షష్ఠి అంబ్రిల్లాది మాత్రం నిజంగా మానస్కి అబ్బా హ్యాట్సప్ రా బాబు మానస్, నిజంగా సూపర్ అనిపించింది. వాన వాన వెల్లువా ఆ సాంగ్ చేసిండు, వాన వల్లప్ప సామిరంగా ఆ సాంగ్, నిజంగా ఈ 2 సాంగ్స్ అయితే సూపర్ చేసారు. ఆ కాంబినేషన్ వాళ్ళిద్దరు డ్యాన్సులు, ఆ అంబ్రిల్లాని నిజంగా అంబ్రిల్లాని ఇన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు అని ఇప్పుడే తెలుసు అనిపించింది నాకైతే.
చాలా మంచిగా యూజ్ చేయడం అట్లాంటివి అయితే చాలా బాగా అనిపించింది. మానస్ది వీళ్ళిద్దరిది నిజంగా చాలా బాగా చేశారు. శేఖర్ మాస్టర్ కూడా అన్నిట్లని ఇంత మంచిగా యూజ్ చేశాను నాకు ఇప్పటివరకు తెలియదు అని అంటారు. చాలా బాగా యూజ్ చేశాను నిజంగా, చాలా మంచిగా డ్యాన్స్ చేశారు. సూపర్ 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 నిజంగా హైలైట్. తర్వాత సదా మేడం కూడా చాలా బాగా చేశారు మీరు అని అంటారు. తర్వాత ఈ కొరియోగ్రఫీ ఎవరు అంటే సంకేత్ అంట. సంకేత్ వాళ్ళకేమి ఇట్లా ఇస్తావు వీళ్ళకేమి ఇట్లా చేస్తావు అని అంటాడు. వాళ్ళే నవ్వు వస్తుంది. నిజంగా సూపర్ చాలా ఫన్ అనిపించింది. అయినాక సంకేత్ పైన పిలుస్తారు. సంకేతం మీరు చాలా బాగా చేశారు నిజంగా హైలైట్ అని చెప్తారు. అయినాక మానస్కి చలి పాపం హెల్త్ బాగాలేదంట. మానస్కి చలి పెడుతుంది. అది ఆ చలి పెడుతుందా అంటే అరే వేరే ఎవరైనా టవల్ అనేది ఇవ్వండి అబ్బా మీరు అని అంటాడు శేఖర్ మాస్టర్. అది హైలైట్ అనిపించింది శేఖర్ మాస్టర్ది నిజంగా. టవల్ అనేది ఇస్తే ఆయన ఓకే ఉంటారు కదా అని అంటే ఉంటారు కదా అని అంటారు. నిజంగా సూపర్. రాబర్ట్ షెట్టి చెప్తే హాస్పిటల్ 3 రోజుల నుంచి హాస్పిటల్ ఉన్నాడంట, ఇప్పుడు వచ్చిండని చెప్తుంది. అది హైలైట్ అనిపించింది నిజంగా, చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఇంకా అంతే మనం డ్యాన్స్ కోసం ప్రాణం పెట్టి డ్యాన్స్ చేస్తాడు అంటే అదే అనిపించింది నాకు నిజంగా. మానస్ నిజంగా హ్యాట్సప్ అబ్బా మీకైతే రియల్. తర్వాత శ్రీదేవి గారు రోజు ఇస్తారు, మా సదా గారు కూడా చేపిస్తారు. అదే ఇంకా వాళ్ళందరూ తీసుకున్న తర్వాత నిజంగా సూపర్ డ్యాన్స్ చేశారు అనుకుంటాం. మనీ వాళ్ళు 8 ఇస్తారు, విశ్వ వాళ్ళు 8 ఇస్తారు, భాను వాళ్ళు కూడా 8 ఇస్తారు. నిజంగా సూపర్. వీళ్ళు డ్యాన్స్ చాలా బాగా చేశారు. ఇంకా మనీ ఇంకా ఏడవైనా ఫన్. మనీ కూడా ఇంకా నేనైతే చాలా బాగా చేశారు, నాకు కూడా డ్యాన్స్ చేయాలంటే నాతోనంటే నీతో నేను చెయ్యలేను అదే నన్ను అంత సీన్ లేదని వెళ్తాడు. భలే అనిపిస్తుంది నాకు నిజంగా, చాలా ఫన్ అనిపిస్తుంది. మన మన్నీని చూస్తే నిజంగా వీళ్ళు ఇస్తారు. మళ్ళీ శేఖర్ మాస్టర్ వాళ్ళు ఎంత ఇచ్చారు అంటే మానస్కి 18 ఇచ్చారు, శ్రీదేవి గారు కూడా 18 ఇచ్చారు, సాదా మేడం 28 అనుకుంటా. 28 మొత్తం కలిసి 89 ఇచ్చారు. 100కి 89 ఇచ్చారు. సూపర్ నిజంగా, చాలా బాగా చేశారు వీళ్ళిద్దరు నిజంగా. డ్యాన్స్ మాత్రం సూపర్ నిజంగా మానస్ వీళ్ళిద్దరు. తర్వాత మనీ వస్తాడు. మణికంఠ పింకీ వీళ్ళకు బ్యాగ్ ఇస్తారు. మణికంఠ పింకీ బ్యాగు నిజంగా ఏమన్నా ఉంటుందా నిజంగా. వీళ్ళ డ్యాన్స్ మాత్రం హైలైట్. వెనక ఆడ బ్యాగ్ ఒక 50 బ్యాగ్లో మనకు వాళ్ళు ఉన్నాయి, మనము దొంగతనం చేస్తే బర్త్డే చాక్లెట్లు అన్నీ ఉంటాయి కదా అని ఒక థింగ్తోనే అట్లా చెప్తాడు. ఆయనక చాక్లెట్లు అన్నీ ఉంటాయి, ఆ చాక్లెట్లు అన్నీ మనం తీసుకోవచ్చు కదా అని అట్లా. ఆయనక చాక్లెట్లు తీసుకోవచ్చు కదా అని వాళ్ళు అలా చెప్తుంటారు. దొంగ 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 వచ్చాడే అన్ని దోసుకొని. దాని తర్వాత ఇంకా బ్యాగ్ నుంచి A² B² A+B² ఆ సాంగ్ చేస్తారు. అది హైలైట్ అనిపించింది నిజంగా, చాలా బాగా చేశారు మనీ ఇద్దరు. అయినాక ఇంకా శేఖర్ మాస్టర్ కూడా అదే స్కూల్ అయిపోతుంది. అయిపోయాక ఓకే కొన్ని బాగున్నాయి, కొన్ని వావ్ మూమెంట్స్ ఉన్నాయి, కొన్ని అంతా లేవు, అది మనకు తెలిసిందే. అయినాక చాలా బాగా చేశారు అనుకోండి. ఇంకా పెద్ద పంచాదులు కూడా అయినాయి. అయినాక మనకి బాగా సెట్ అయింది ఇది, కానీ ఇంకా ఉంటాయి అనుకున్నాం కానీ అది లేవని చెప్తాడు. సనక సదా మేడం కూడా నీకైతే నీ ఎక్స్ప్రెషన్ మాత్రం సూపర్ టూ గుడ్ నీరు, నిన్నే చూశాను, కానీ నువ్వు ఇంకా కొంచెం మంచిగా చేసింటే బాగుండు అని అంటుంది. అది 100% కరెక్టే. ఓకే ఇంకా కొంచెం మంచిగా చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని ఎవరైనా ఆలోచిస్తాం కదా, అట్లా ఆలోచించరు అనుకోండి, నేను అదే అనుకుంటా. సరే తర్వాత బాగుంది అని అంటాడు. తర్వాత శ్రీదేవి గారు కూడా బాగా చేశారు, ఇంకా కొంచెం ఉండింటే బాగుండే అని అంటారు. స్కూల్ పిల్లల్లాగా అనిపించారు అని అంటారు. అదేనాక పింకీ విశ్వ కాదు ఎవరిలో మానస్ 65 ఇస్తారు. వెనక భాను దాని రోజు 4 ఇస్తుంటే మన ప్రదీప్ అన్న ఏమంటాడు, కరెక్ట్ బోర్డైనా చూసి ఇచ్చిరా అంటే అవును మేము 4 వేయాలనుకున్నాం అంటే విశ్వ వాళ్ళు 6 ఇస్తారు. తర్వాత నేను చెప్తా, విశ్వ వాళ్ళు 6 ఇచ్చినప్పుడు అప్పుడు భాను గొడవ అవుతుంటుంది పెద్దగా, ఎందుకు 6 ఎట్లా ఇస్తావు, నా డ్యాన్స్కి వాళ్ళ డ్యాన్స్కి సేమా, వాళ్ళు ఏం అంత డ్యాన్స్ చేయలేరు అదే అని అంటారు. వెనక మానసు వీళ్ళిద్దరు గొడవ కూడా చెప్తా గిట్ అయిపోయినాయి. తర్వాత పింకీకి 13 ఇస్తారు, శ్రీదేవి గారు 13 ఇస్తారు, సో సదా మేడం ఏమో 21 ఇస్తారు. వెనక 62 వస్తాయి, వీళ్ళకు 62 మార్కులు వస్తాయి. తర్వాత గొడవ గురించి మాత్రం మానస్ 4 ఎందుకు ఇచ్చారంటే మానస్ చెప్తాడు ఆడ ఏం లేదు మీరేం డ్యాన్స్ చేయలేరు అని అంటారు. అది కొంచెం బాధాకరమైన విషయం అనుకోండి, మేము డ్యాన్స్ చేయలేరు అని అనడం అయితే కొంచెం బాధాకరమైన విషయం, కానీ చేసినారు, కానీ అందులో ఏం అంత చేయలేరు అని ఆ విషయంలో అయితే కొంచెం ఆయన అట్లా గొడవ అయింది. అయినాక
వెనక బాను ఇచ్చినప్పుడు కూడా మీరు అంత బాగా ఏం చేయలేరు బాను అని కూడా అంటే ఏం చేయలేను అది కరెక్టే చేశాను కదా అది ఇది అని అంటారు. తర్వాత విశ్వ వాళ్ళు ఇస్తున్నప్పుడు విశ్వ నేహ 6 ఇచ్చారు. ఆమె గోరు కూడా పోయినా కూడా ఆవిడ డ్యాన్స్ చేసింది. ఆ విషయానికి గోల్ గోల్ ఇచ్చి కూడా వాళ్ళకు మంచిగా చేశారు అని చెప్తారు. అది హైలైట్ అనిపించింది. నిజంగా చాలా బాగా అనిపించింది. ఇచ్చినాక కూడా వాళ్ళు నిజంగా గోరు పోయినా కూడా బాగా చేశారు అని అంటే ఎందుకు మీ కొరియోగ్రాఫర్ ఆయన కొరియోగ్రాఫర్ సేమ్ అని అలా చెప్పారు నువ్వు అని అంటుంది. అలా అని ఏం లేదు వాళ్ళు కాంపిటీషన్ నా కొరియోగ్రాఫర్ అంటే వాళ్ళు స్ట్రాటజీ యూజ్ చేసిరని మానస్ అంటే విశ్వ ఆవిడ మాట్లాడుతుంది నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు అంటే ఇంకా వాళ్ళు పెద్ద గొడవ మైక్ ఆడ పెట్టి పోవాలనుకుంటుంది ఏదో మాట్లాడిపోతుంటుంది. అప్పుడు ఇంకా పెద్ద పంచాయతీలు అవుతుంటాయి అనుకోండి పెద్ద పెద్ద గొడవలు. నేను అప్పుడు అలా కాదు ఇలా ఇలా అని చెప్తుంటారు. అది హైలైట్ అనిపించింది. నిజంగా చాలా బాగా అనిపించింది. వెనక వీళ్ళు పెద్ద గొడవలు అవుతున్నాయి అని ఇంకా వాళ్ళు గొడవ అవుతుంది కదా అని వాళ్ళు చాలా నిజంగా ఎంత బాగా అనిపించింది అంటే నిజంగా మంచిగా అనిపించింది. ఇంకొకటి గొడవలు ఇవన్నీ అవుతున్నాయి గొడవలు కావద్దు అంటే ఆయన ఆడ కెమెరా ముందు నిలబడితే ఆడ ఫన్ చేస్తారు. ఫన్ నిజంగా మనీ ఏడవైనా ఫన్ చేస్తుంటారు. అయినాక ఇది ఫన్ ఇంకా సూపర్ అనిపించింది నిజంగా. ఆ ఓవరాల్ చాలా గొడవైనా ఇంకా నవ్వుతుంటే నేను వెళ్ళిపోతుంది పింకీ అలా వెళ్ళిపోవద్దు అని సరదాగా అంటారు. అది హైలైట్ అనిపించింది. నిజంగా సూపర్ అనిపించింది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.